వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఆల్, హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంటికైతే ఒక కొరియర్ వచ్చింది. అదేంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఎవ్రీ న్యూ ఇయర్కి ఒక గిఫ్ట్ అయితే వస్తుంది. బట్ ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. సరే లేట్ అయింది ఓకే, బట్ ఇంట్లో పిల్లలు ఉన్న టైంకి పార్సల్ రావడంతో ఇల్లంతా తుఫాన్ లాగా హడావిడిగా అయిపోయింది. ఇంకా పిల్లలు ఆగుతారా ఇలాంటి మన పార్సల్ ఇంటికి వస్తే, అందులో ఏముంది ఏమొచ్చింది అని చూసే వరకు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా మా పెద్దోడు మాత్రం అస్సలు ఆగట్లేదు. బాక్స్ ఓపెన్ చేసే వరకు ఇల్లంతా గాయి పట్టించాడు. పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి గిఫ్ట్ బాక్స్ ఏమన్నా ఓపెన్ చేసేవి ఉంటే మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు కదా. ఇంకా ఏలో అలా బాక్స్ మాత్రం అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇంకా పైన కవర్ ఓపెన్ చేసి బాక్స్ అన్బాక్సింగ్ చేసే వరకు లోపల ఏముందో తెలియదు. సరే ఓపెన్ చేసి చూస్తే బ్యాగ్ ఉంది. సరే ఓకే, అది ల్యాప్టాప్కి యూజ్ అవుతుందిలే అని అనుకున్నాము. ఇంకా చాక్లెట్స్ ఇలాంటివి స్నాక్స్ ఐటమ్స్ ఏం రాలేదా అని మైండ్లో రన్ అవుతుంది. ఏంటబ్బా బ్యాగ్ ఇంత వెయిట్గా ఉంది, సరే ఒకసారి జిప్ ఓపెన్ చేసి ఏముందా చూద్దామని అనుకునే వరకు తర్వాత ఏం జరిగిందో వినండి మీరే. చూసారా మా పెద్దోడు ఎలా అరుస్తున్నాడో. వాడికి అవి తినడం కంటే ఆ బాక్స్ ఓపెన్ చేసి లోపల ఏముందో ఆ సర్ప్రైజ్ పొందడానికి చాలా ఇష్టపడతాడు. ఇంకా అందులోనూ తినేవి ఏమన్నా ఉన్నా కూడా, అందులోనూ చాక్లెట్స్ వచ్చేసరికి వాడు మాత్రం ఎలా అరుస్తున్నాడో చూసారా. అండ్ ఈ బ్యాగ్లో మాకు చాక్లెట్స్ అండ్ స్నాక్స్ కూడా వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ ఆర్ చాక్లెట్స్ ఓన్లీ. డ్రై ఫ్రూట్స్ వచ్చాయి, డ్రై ఫ్రూట్ పౌడర్ వచ్చింది, హనీ వచ్చింది, ఆర్గానిక్ హనీ, ఇంకా డైరీ మిల్క్ షార్ట్స్, డైరీ మిల్క్ బైట్స్, ఓట్స్ వచ్చాయి. ఇంకా ఇలా చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ నా ప్లాన్ ఏముంది అంటే డ్రై ఫ్రూట్స్ నట్స్ పౌడర్ చేసి, మా పెద్దోడు నట్స్ తినడు. చాక్లెట్స్లో వస్తే తింటాడు, అది వేరే విషయం. బట్ డైరెక్ట్గా ఏమైనా స్నాక్స్ టైప్ ఏమైనా స్కూల్కి పంపిద్దాము అంటే డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి తినడానికి ఇష్టపడడు. సో నేను ఏం ప్లాన్ చేశాను, దాన్ని పౌడర్ పట్టి రైస్లో లంచ్ బాక్స్ రైస్ పైన ఇట్లా స్ప్రింకిల్ చేస్తే అలా అన్న వాడికి వెళ్తుంది కదా, బాడీకి అందుతుంది అని అలా మైండ్లో అనుకుంటున్నాను చేయాలి అని. ఇంకా ఇలా మాకు గిఫ్ట్ వస్తుంది ఆఫీస్ నుంచి, మేబీ అందులో నట్స్ వస్తాయేమో చూద్దాము, వెయిట్ చేద్దాము అని మా హస్బెండ్ అనేసరికి సరే అని వెయిట్ చేశాను. ఈలోపు ఇందులో డ్రై ఫ్రూట్ పౌడర్ వచ్చింది. అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే ఈ ఒక్క విషయానికి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.